హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈవీఎంల పైన ఎప్పటి నుంచి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏపీలో కూడా చూసుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు కూడా ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు బాలినేని గారు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఇక్కడ ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి. మరి దీని వలన మన ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏమన్నా షాకింగ్ న్యూస్ అనుకోవచ్చా? అయితే ఈ ఈవీఎంల కేసుని మోదీ గారే వెనుకుండి నడిపిస్తున్నారని కూడా ఒక వార్త వినిపిస్తుంది సార్. మరి ఏం జరుగుతుంది సార్ ఈ ఇష్యూలో అసలు? ఈవీఎంలు కేసు మెల్లమెల్లగా చంద్రబాబుకి చుట్టుకుంటుందా అన్న వాదన అయితే తెర మీదకి వస్తుంది. ఎందుకంటే మామూలుగా బిగినింగ్లో వైసీపీ ఆ రోజే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే జగన్ ఏదో జరిగింది బట్ ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పలేను అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కొంత లెక్కలు తీశారు, ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఎలా పడ్డాయి అనేది. స్ట్రాంగ్ వైసీపీ ఉన్న ఊర్లలో కూడా వైసీపీకి ఓట్లు రాలేదు. చాలా స్ట్రాంగ్గా 100% గెలుస్తారనుకున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. ఎక్కడో బయట నుంచి వచ్చిన క్యాండిడేట్ అక్కడ గెలిచి ఆయన ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. సో ఇలాగా వాళ్ళు మెల్లమెల్లగా డౌట్లు అనేది పెరిగింది, ఏదో జరిగిందని. ఈ లోపల ఏమైందంటే ఏడీఆర్ అనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనే ఒక సంస్థ, రెండోది VFD ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఈ రెండు సంస్థలు ఈవీఎంల మీద ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎన్నికల ముందు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి ఈ ఏడీఆర్ వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ ఖన్నా, దీపంకర్ దత్తా వీళ్ళిద్దరి బెంచి ఈ కేసును విచారించింది. అప్పుడు ఏం చెప్పిందంటే, మాకు ఇప్పుడు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇవన్నీ చూస్తూనే పెరిగాము. గతంలో ఉన్న బ్యాలెట్ దీనికంటే కూడా ఈ పేపర్ బ్యాలెట్ కంటే ఈవీఎంలు ఖచ్చితంగా మంచివి, ఈవీఎంలు అడ్వాన్స్డ్. ఎప్పుడైనా కూడా మిషన్లు పొరపాటు ఉండదు, దాన్ని డీల్ చేసే వాళ్ళ మనుషులదే ఉంటుంది. కాబట్టి ఈవీఎంలు పర్సే తప్పు కాదు, దాన్ని ఎలా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది చర్చ అని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈవీఎంలు ప్రధానంగా వీళ్ళ ఆర్గ్యుమెంట్, ఈ ఏడీఆర్ కానీ ఈ VFD కానీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈవీఎంలతో ప్రాబ్లం అంటే మనం వేసే ఓటు ఎవరికి వేసామో మనకి తెలియదు. ఎందుకంటే 7 సెకండ్లు మాత్రమే ఈ VVPAT కనిపిస్తుంది. VVPAT అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, VVPAT అంటారు దాన్ని. ఇది 7 సెకండ్లు కనబడుతుంది. 7 సెకండ్లలో ఒక్కోసారి అర్థం కాదు, ముఖ్యంగా రూరల్ ఓటర్స్కి అది తెలియదు కూడా. 7 సెకండ్లో అది వెళ్ళింది అనేది కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు. అంటే తన ఓటు నేను అనుకున్న వ్యక్తికి వేసానా లేదా కూడా అతనికి క్లారిటీ లేకుండా పోయే పరిస్థితి ఉంది. అట్లాగే వీటి చెకింగ్ VVPATలని ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా 100% VVPATని చెక్ చేయాలి. మనం ఎవరికి ఓటు వేసింది ఈవీఎం, దాన్ని VVPAT కరెక్ట్గా 2 సింక్ అవుతున్నాయా లేదా అనేది చేయాలంటే అది సాధ్యం కాదు ఫిజికల్గానే తేల్చేసింది ఈసీ. సో ఈసీని అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ కాబట్టి మేము దాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు గతంలో చెప్పేసింది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ హైకోర్టులో కేసు వేశాడు, కానీ హైకోర్టులో ఆయనకి న్యాయం జరగలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా అయితే సుప్రీంకోర్టు 45 రోజుల వరకు VVPATలని ఉంచాలి అని చెప్తే, ఆంధ్రప్రదేశ్లో 20 రోజులకే దాన్ని కాల్చేసామని ఈసీ చెప్పింది. అట్లాగే దీన్ని కంప్లీట్గా రీవెరిఫికేషన్ చేయమని కోర్టు చెప్తే, వీళ్ళు రీవెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ చేశామని వీళ్ళు చేతులు దురుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఓటు వేసిన నాటికి, కౌంటింగ్ నాటికి దాంట్లో ఈవీఎంల మిషన్లో 90% పైన ఛార్జింగ్ అలాగే ఉంది అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈవీఎంలని మ్యానిపులేట్ చేశాడు చంద్రబాబు, అందుకనే గెలవగలిగాడు. 40% ఓట్లు వచ్చిన జగన్కి 11 సీట్లు రావడం ఏంటి అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టులో వేశాడు. సుప్రీంకోర్టులో కానీ దీన్ని ప్రూవ్ చేయడం ఎలా అనేది పెద్ద సమస్య. ఇప్పుడు చంద్రబాబు చేశాడని నమ్ముతున్నారు అనుకుందాం, చేశాడు లేదో ఎవరికి తెలియదు, కానీ ఒక వర్గం నమ్ముతుంది చేశాడని. నమ్మితే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇప్పుడు మేజర్ సమస్య.
అది ప్రూవ్ చేయగలిగితే చంద్రబాబుకి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈవీఎంల కేసు మెల్లమెల్లగా చంద్రబాబుకి యాంటీగా పెరుగుతూ పోతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరిగింది, తర్వాత ఒరిస్సాలో జరిగిందనేది చెప్తుంది. సో వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ బ్యాచ్ ఆల్రెడీ ఈ ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అనుభవం ఉన్న సంస్థలు ఈ రెండు కూడా, ఏడీఆర్ కానీ విఎఫ్డి కానీ. మళ్ళీ ఈ రెండు కొట్లాడుతున్నాయి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వెళ్తున్నాడు. అంటే దీని వెనక మోడీ ఉన్నాడనే ఒక వాదన ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే మోడీ ఉండడం ఏంటి, మోడీ గవర్నమెంటే కదా ఉండేది ఇక్కడ కానీ అక్కడ కానీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మోడీ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తాడు అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మోడీ ప్రభుత్వం ఉంది ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు 16 ఉన్నాయి, అన్నీ కలుపుకుంటే 21 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ 21 ఎంపీలు కీలకం మోడీ ప్రభుత్వానికి. నితీష్ కుమార్ నమ్మకమైన స్నేహితుడు కాదు, ఎందుకంటే ఆయన ఇప్పటికీ 5 సార్లు అటు ఇటు జంప్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ స్టేట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇండియా కూటమి వైపు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సిగ్నల్స్ ఆయన తేజస్వి యాదవ్ని కలవడం, పోగొట్టడం ఇలాంటివి చూస్తుంటే మళ్ళీ అటువైపు వెళ్ళడానికి గ్యారంటీ కూడా లేదు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మోడీ పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వాళ్ళు కొన్ని రకాల బిల్లుల్ని పాస్ చేయించాలి అనేది గతంలో ఉన్నాయి, వాళ్ళకి అజెండా ఉంది. అందుకనే వాళ్ళు 400 సీట్లకి టార్గెట్ చేశారు. అసలు రాజ్యాంగానే మార్చాలన్న ఆలోచనలు కూడా ఉంది. సెక్యులర్ అనే పదం తీసేయడం ఇలాంటివి ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని రకాల ముఖ్యంగా యాంటీ ముస్లిం బిల్లులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. సో ఉమ్మడి పౌరసత్వం కావచ్చు, సిటిజన్షిప్ యాక్ట్ కావచ్చు, తర్వాత మొన్న వచ్చిన వాళ్ళ వక్ఫ్ భూములకు సంబంధించింది కావచ్చు. సో ఇవన్నీ చేయాలంటే చంద్రబాబు ఖచ్చితంగా వాటిని అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడేమో వైసీపీ వాటిని ఆల్రెడీ వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తే ముస్లింలలో చంద్రబాబుకి యాంటీ అయ్యే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు ఆ బిల్లులను వ్యతిరేకించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉంది. అవి వ్యతిరేకిస్తే అక్కడ పాస్ కావాలంటే చంద్రబాబు కంప్లీట్గా తమకు సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వాలంటే చంద్రబాబుని ఏదో ఒక దాంట్లో ప్రెజర్ చేసి నువ్వు కానీ మాకు కంప్లీట్ మద్దతు ఇకపోతే ఈ కేసుని మేము ముందుకు తీసుకొస్తాం అని కానీ అన్నారనుకో, సో వీళ్ళు కానీ ముందుకు తీసుకెళ్ళి కోర్టులో గట్టిగా ప్రూవ్ చేయగలిగితే చంద్రబాబు ప్రభుత్వం రేపు బర్తరపు కూడా అయిపోయే అవకాశం ఉంది. సో మళ్ళీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిజంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరిగిందని ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఎన్నికలను రద్దు చేస్తారు, చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికలు వస్తే చంద్రబాబు రావడం కూడా కష్టం. ఎందుకంటే ఈవీఎంల మోసం బయటపడితే ప్రజలు కూడా మళ్ళీ అతనికి ఓటు వేయకపోవచ్చు. ఎందుకంటే తను ప్రభుత్వాన్ని దేశాన్ని ఏమర్చాడు, ఇట్లాంటి వాడిని గెలిపించాలా అన్న నెరేటివ్ బయటకు వస్తుంది. సో అందుకని చంద్రబాబుని కంట్రోల్ చేయడం కోసం మోడీని ఈ పని చేస్తున్నాడు జగన్. అందుకని జగన్ ఇప్పటి వరకు జగన్ని టచ్ చేయట్లేదు మోడీ జగన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. అందుకే జగన్ కూడా ఇక్కడ చంద్రబాబు మీద రెచ్చిపోయి మాట్లాడుతూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు అన్న ఒక నెరేటివ్ బలంగా వినిపిస్తుంది. ఇది కన్విన్సింగ్గా కూడా కనిపిస్తుంది వినేవాళ్ళకి. అంతే కదా, మరి ఈవీఎంల మీద ఈ స్థాయిలో ఎందుకు వెళ్తుంది? మోడీ అనుకుంటే ఆపగలడు కదా. ఎందుకంటే మోడీ జగన్ని కంట్రోల్ చేయాలంటే మోడీకి పెద్ద విషయం కాదు. బాలినేని ఈ స్థాయిలో వేస్తానంటే మోడీ ఎందుకు ఆపట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. సో అట్లాగే జగన్ విపరీతంగా రెచ్చిపోతుంటే మోడీ ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఎందుకు సిబిఐ ఈడీ కేసులు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు ఈ 3 నెలల్లో కూడా? హైకోర్టు ఇక్కడ పదే చెప్తున్నా కూడా డైలీ విచారణ జరపమని ఎందుకు సిబిఐ ఈడీ ఇంట్రెస్ట్ తీసుకొని చేయట్లేదు అనేది ఇక్కడ చాలా ప్రశ్నలకి ఆన్సర్ లేకుండా ఉంది. ఇది ఆన్సర్లు దొరకాలంటే ఇంకొంతకాలం గడిస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.